సృష్టి జరగకమునుపు అంతా నిరామయం. ఆకాశం, భూమి, ప్రాణి ఏదీ ఒక రూపాన లేదు. దేవుడు అలా ఆత్మరూపంతో నీటి మీద వెలుగై అల్లాడుతున్నప్పుడు సృష్టి జరిపించాడు. భూమి, ఆకాశం, ఆకాశ జ్యోతులు, పైరు పచ్చలు, జల కీటకాలు ఇలా సకల ప్రాణికోటిని సృష్టించి తన ఆకారంలో ఈ సృష్టిని పాలించే అధిపతి ఉండాలనుకున్నాడు. మొదట మన్నుతోనే మానవ నిర్మాణం జరిగింది. ఆదాము హవ్వలు తొలి జంటగా ఇలను ప్రభవించిరి. సాతాను సర్పమై శోధనలు కల్పించి పాపాన ఇరువురిని పడద్రోసెను. పరమాత్మకి వార్త పిడుగుపాటై తోచి ఉగ్రుడై ముగ్గురిని శపించెను. పాపికి జీతము మరణమేయని చెప్పి భూలోక నరకాల కంపించెను. ఆది దంపతులతో పాటు పాపమనే మూడవ వ్యక్తి కూడా భూమికి నెట్టబడింది. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు భూమిని ఆవరించాయి. ఆది దంపతుల బిడ్డలు కయీను, ఏబేలు అన్నదమ్ముల నుండి నరజాతీలపైన చెలరేగెను. భూమిపై పాపాల కూపాలు సృజించెను. కూడదంటూ ఆ ప్రభువు బ్రతుకు బాటలు నేర్పి ప్రేమతో పలుమార్లు ప్రవచించెను. మందమతులకు జనులు కామాంధకారాన దేవదేవుని మరచి గర్వించగా అగ్నితో జలముతో ప్రళయాలు కల్పించి పాపులను నిర్మూలమొనరించెను. ఉన్నవాళ్లకు ప్రభువు 10 ఆజ్ఞలను ఇచ్చి పదిలంగా జీవించమని చాటెను. ఆ 10 ఆజ్ఞలు: దేవదేవుడనైన ప్రభువు నేనే, నేగాక నీకెవ్వరూ దేవుడుండగరాదు. దివియందు, భువియందు, పాతాళమందు, జలమందు ఉన్న వాటి రూపాలు చేయకూడదు, ఆ విగ్రహాల కొలువకూడదనే మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా పవిత్రనామం వ్యర్థముగా పలుకరాదనే రెండవ ఆజ్ఞ. విశ్రాంతి దినము పర్వదినమని పరిశుద్ధముగా ఎంచమనే మూడవ ఆజ్ఞ. తల్లిదండ్రుల తప్పనిసరిగా సన్మానింపవలెననే 4వ ఆజ్ఞ. నరహత్య చేయరాదనే 5వ ఆజ్ఞ. వ్యభిచారం కూడదని 6వ ఆజ్ఞ. దొంగతనం కూడదని 7వ ఆజ్ఞ. పొరుగువానిపై నీవు అబద్ధ సాక్షిగా ఉండకూడదనే 8వ ఆజ్ఞ. పొరుగువాని ఇంటిని ఆశించవద్దనే 9వ ఆజ్ఞ. నీ పొరుగువాని సతినైనను, దాసదాసీలు, పశువులనైనను, కడకు పూచిక పుల్లనైనను ఆశించరాదని 10వ ఆజ్ఞ. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. లోకం పూర్తిగా కామాంధకారంలో మునిగిపోయి ఉంది. దేవుడు ప్రవక్తలతో తొలుత పలికించిన విధంగా చేయ సంకల్పించాడు. యూదయ దేశపు బెత్లెహేమా, నీ దయ ప్రజలకు వరమమ్మ. క్రీస్తును కనునే మరియమ్మ, భూమిలో కాంతులు విరజిమ్మ, భూమిలో కాంతులు విరజిమ్మ. దేవుడు చెప్పిన విధంగా తాను మనుజావతారుడై భువిలో పుట్టి లోక కళ్యాణం కోసం మరియ అనే కన్యకకు పుత్రుడై పుట్టాలనుకున్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం గాబ్రియేల్ అనే దూతను పంపి మరియకు ఈ వర్తమానం తెలియజేశాడు.
శుభం కలుగుగాకమ్మా మరియమ్మా, శీఘ్రమే సుపుత్రుడు పుడతాడమ్మా, క్రీస్తు అనే పేరు పెడతావమ్మా, అతడు లోకాలగా చురేడు అవుతాడమ్మా. ఈ మాటలకు మరియ భయాశ్చర్యాలతో, నేను పురుషుని ఎరుగనిదాననే, ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడా దూత, పరిశుద్ధ ఆత్మ నిన్నే ఎన్నుకొన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్నది, ఆది అంతములు లేనివాడు నీ పుత్రుడు, దావీదు గద్దెనెక్కు రాజేంద్రుడు, నీ గర్భాన పుట్టబోవు దేవదేవుడు, యుగ యుగాలు భువిని గాచు ఆదిదేవుడు. శుభం 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 సర్వదా. ప్రధానము మాత్రమే అయి ఇంకా పెళ్లి కాని కన్నెపిల్ల మరియ గర్భవతి అని తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. ఆ రాత్రి దేవదూత అతని కలలో కనిపించి జరిగిన విషయమంతా దేవుని వల్ల జరిగిందని ఊరడించింది. యోసేపు మనసారా దూత మాటలు నమ్మాడు. కొన్ని మాసాలు జరిగాయి. ఆ రోజుల్లో జనాభా లెక్కలు ఇవ్వడానికి, పన్నులు కట్టడానికి ఆయా గోత్రాల ప్రజలు వారి వారి స్వగ్రామాలకు చేరుకునేవారు. అలాగే యోసేపు మరియలు కూడా వెళ్లవలసి వచ్చింది. నవమాసాల గర్భవతిని కంచర మీద కూర్చోబెట్టుకుని బెత్లెహేం నగరానికి బయలుదేరాడు. ఎంత నడచినా రాదు బెత్లెహేము, ఇక ఈ ఎడారి దారులా నడవలేము. అతి ప్రయాసతో బెత్లెహేం నగరానికి చేరుకున్నారు దంపతులు. అప్పటికే నగరం నలుమూలల నుండి వచ్చిన జనంతో కిక్కిరిసిపోతుంది. యోసేపు మరియలకు కనీసం తలదాచుకోవడానికైనా జానెడు చోటు దొరకలేదు. ఎట్టకేలకు ఒక పశువుల పాకలో ప్రసవ వేదన పడుతున్న మరియకు మాత్రం ఇంత చోటు దొరికింది. ఆ తల్లి, ఆ కన్య, ఆ శిరోమణి ప్రసవ వేదన పడుతుంది. ఈ లోకానికి ఒక మహోన్నతుడు రాబోతున్నాడు. వస్తున్నాడు, వచ్చేశాడు. జయ హో జయ హో జయ హో, జయ 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 హో. కన్ని మరియ కళ్ళలో కృంకిన దినరాజే, వెలసినాడు ఆరేయి యూదయకు రాజు. పశుల పాకయే తనకు రాజమందిరం, కుడితి తొట్టియే స్వామికి బంగారు పీఠం. ఆకాశాన దివ్య తార నవ్య కాంతి చిందెను, దూతగణము నింగి నుండి దేవస్తుతులు పాడెను. సంబరానమై మరచి సృష్టి నటన మాడెను. హల్లెలూయా మెస్సియా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ధర్మశాస్త్రము చెప్పినట్టులా క్రీస్తు ధరణికి వచ్చెను. అంబరాన దివ్య తార గురుతుగా ప్రభవించెను. గొర్రె మందల రాజు వారికి దూతవార్తను తెచ్చెను. ప్రజల గాచు మంచి కాపరి ఉనికి తెలియగా చెప్పెను. తూర్పు దేశాల నుండి 3 జ్ఞానులు ఆకాశంలో వింతగా జన్మించిన నక్షత్రాన్ని చూసి ఎవరో మహాత్ముడు పుట్టాడని, ఆ దైవ స్వరూపుణ్ణి చూసి తరించేందుకు ఆ నక్షత్రాన్ని అనుసరించి అప్పటి యూదుల రాజైన హేరోద్ ఆస్థానానికి చేరారు. జయము జయము హేరోదు రాజా, నీ జన్మైల చరితార్థము. తూర్పు దేశపు జ్ఞానులం, తార తెచ్చిన పరదేశులం. యూద ప్రజలను గాచువాడు, నీ నాట పుట్టిన నీతి పరుడు. సర్వజనులను ఏలువాడు, పరమ పావన చరితుడు. జన్మముందిన మందిరం తెలుపుమయ్యా ధన్యులము. హేరోదు జ్ఞానులతో, మీరు వెళ్లి ఆ మహనీయుని దర్శించి నాకు తెలియజేయండి, నేను తరిస్తానని కపటోక్తులాడి వారిని పంపించారు. వారు నక్షత్రాన్ని అనుసరించి వెళ్లిపోయారు. మముగాచువాడని జనకుడు యోసేపు తరించు వేళ, తరించు వేళ. పశువుల పాకపై నిలిచింది తార, జ్ఞానులు నడిచారు యేసుని చేర. సాంబ్రాణి బోళము బంగారు, తాము తెచ్చిన కాంకలు ఇచ్చారు. నిన్ను చూసిన జన్మలు ధన్యమంటూ ముదమార యేసుని పూజించారు. దేవుని జ్ఞానం కలలో పిలిచి జ్ఞానులతో ఇటు పలికింది. యేసుని చంపే విషపు జ్వాలతో హేరోదున్నాడు, అందుకోసమే జాడ తెలుపమని మిమ్ములనంటాడు. దూత చెప్పిన ప్రకారం జ్ఞానులు హేరోదు రాజును చూడకుండా వేరే దారులు గుండా వెళ్లిపోయారు. దేవదూత ఆదేశాను ప్రకారం హేరోదు చనిపోయిన తరువాత యోసేపు యేసు మరియమ్మలతో గలిలియా ప్రాంతాలకెళ్లి నజరేత్ అనే ఊళ్ళో కాపురమున్నాడు. అక్కడ క్రీస్తు మనుష్యుల దయవలన దేవుని దయవలన పెరిగి పెద్దవాడైనాడు. ఇలా ఉండగా ఎలిజబెత్ జకర్యాలు కన్న కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహాను ఒంటి చర్మము కట్టుకుని మిడతలను అడవి తేనె తింటూ యోర్దాను నదీ తీరాల్లో ప్రజావాహినికి ప్రభు పేరిట దీక్షలిస్తున్నాడు. క్రీస్తు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందే నిమిత్తం యోర్దాన్ నదీ తీరానికి బయలుదేరాడు. సామాన్యునిలా యేసునాథుడు యోర్దానుకొచ్చినాడు. అందరిలాగే దీక్ష నిమ్మని యోహాను నడిగినాడు. మరియ తనయుడా నజరేతు వాడా, నీకై నేనే వేచియున్నవాడా. సలలిత గాత్రుడు యేసు క్రీస్తుడు ధర్మము నిలపగా, మన ఇద్దరి ధర్మం ఇప్పటికిటులే కానిమ్మన్నాడు. క్రీస్తు చేతనే దీక్షనుందవలసిన యోహాను ఆయన మాట మేరకు యేసుకి దీక్షనిచ్చాడు. బాప్తిస్మము తీసుకుని క్రీస్తు నదిలోంచి వెలుపలకు రాగానే దేవుని ఆత్మ ఒక పావురం రూపంలో వచ్చి
క్రీస్తు భుజం మీద వాలింది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: హోసన్నా 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 నీ యందు నాకెంతో ఆనందము, నీలోన నేనుందు అనునిత్యము. ప్రేమ దయా క్షమ కారుణ్యము నీవే 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 నీవేయని పలుమార్లు పలికింది ఆ దివ్యవాణి. ప్రజకోటి ప్రభునే నమ్మాలని. 40 రోజులు ఉపవాస దీక్ష చేసి విరమించిన తరువాత క్రీస్తుని సాతాను శోధించి విఫలమైంది. తర్వాత ఆయన నజరేతు విడిచి సముద్ర తీర గ్రామాలకెళ్ళి ఇలా బోధించాడు: మారు మనసుంది నా హృదయానికి, అతి చేరువలో ఉన్నది స్వర్గము. నమ్మి రక్షణ పొంద ప్రతి జన్మము, మరణ భయమే లేదు నన్ను నమ్ముము. అలా దేవుని సువార్తను ప్రకటిస్తూ చేపలు పట్టే జాలర్లను చూచి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరుల్ని చేస్తాను, నన్ను అనుసరించండి అని 12 మంది శిష్యుల్ని చేకొన్నాడు. ప్రజాకోటికి శిష్యులకి క్రీస్తు ఇలా బోధించాడు: దీనాత్ములు ధన్యులు, ప్రభు రాజ్యం వారిదే. దుఃఖితులు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూమిని స్వతంత్రింతురు. నీతి కొరకు దప్పికైతే ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం కలవారలు ధన్యులు, దేవునిచే కనికరించబడుదురు. ఆత్మశుద్ధి గలవారలు ధన్యులు, దేవుని కన్నులార చూతురు. సమాధాన పరచువారు ధన్యులు, తన పిల్లలుగా ముద్ర వేయబడుదురు. దేవుని కొరకు హింసపడేవారు ధన్యులు, స్వర్గధామానికి చేరుకునే జీవులు. ఆయన ప్రపంచానికి ఇలా చెబుతున్నాడు: వ్యభిచారం చేస్తేనే కాదురా పాపము, ఆ చూపులతో చూస్తేనే ఘోర పాపము. స్వర్గముపై ఒట్టనకు నేరము, అది నీ దేవుని సింహాసనము. భూమి తోడు అనవద్దు జీవుడా, అది నీ తండ్రి పాదపీఠము. నీ మీదే నువ్వు ఒట్టు పెట్టకు, నువ్వెప్పుడు నువ్వు కాదు నమ్ము. కంటికి కన్నని పంటికి పన్నని మోషే ధర్మశాస్త్రం విన్నారు, అది మార్చేందుకే నేనొచ్చాను. భగవానుని అధికారం తెచ్చాను. ఒకడొక చెంప మీద కొట్టగా క్షమించి మరో చెంప చూపరా. పరుల మెప్పు కొరకు మాత్రము ఎప్పుడూ చెయ్యకురా ధర్మము. ఒక చేతితో చేయబడే దానము మరో చేతికే తెలియరాదు నమ్ముము. ఎవ్వరో చూడాలని చెయ్యకురా ప్రార్థన, ఏకాంతపు ప్రార్థనే తాను వినే ప్రార్థన. ప్రార్థన కూడా ఎలా చెయ్యాలో తెలియని ఆ అమాయకులైన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.
మా అనుదినాహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ముల శోధనలోనికి తేక దుష్టుల నుండి రక్షింపుము. రాజ్యము నీవే, మహిమవు నీవే, శక్తివి నీవే, సర్వము నీవే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు సర్వజనాళికి అర్థమయ్యేలా నీతి కథలతోటి ఉపమానాలతోటి బోధించారు. ఆ సారాంశమే ఏమి ధరించాలి, ఏమేమి తినాలి, ఏది పానం చేయాలి అనే భావన మానాలి. ఆ ధ్యాసే చావాలి. తిండి కన్నా బ్రతుకు గొప్ప, దుస్తుల కన్నా దేహము నిన్న. ఆకాశంలో పక్షులు చూడండి, అవి వండవు, ఉపవాసాలుండవు. అడవిని కాసే పువ్వులు చూడండి, అవి వడకవు, వాడక ఉండవు. తగాడు వేయని రంగులు వాటికి వేశాడు. వసివాడే గడ్డికి అందాలెన్నో ఆయన ఇచ్చాడు. ఆత్మనిచ్చిన మనుషుల సంగతి తానే చూస్తాడు. రేపటి గురించి యోచన చేసి నేడేమవుతావు? రేపటి గొడవ రేపటి పగిలితే అదే చూస్తుంది. ఈనాటి బాధ ఈనాటికి చాలని విలవిలపోతుంది. ఎవరిని విమర్శ చెయ్యవద్దని నిజము తెలియరండి. నీ కన్నుల నుండి దూలము తీసి ఇతరుల కన్నుల నలుసులు తీయండి. తొలుత కానానులో 6 రాతి బాణల నిండా నీళ్లు నింపించి వాటిని శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడు క్రీస్తు. అలా ప్రారంభమైన యేసు మహిమలు కోకొల్లలైపోయాయి. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 ప్రజకు పంచాడు. అందరూ తినగా 12 గంపలు మిగిలిచి మహిమను చాటాడు. 5 దయ్యములు పట్టిన వనిత మగ్దలేను మరియా, గద్దింపులతో దయ్యములన్నిటి పారద్రోలినాడు. కుంటి గుడ్డి రోగి జోగి అందరూ మానవులేనంటూ అంధుల కన్నులు తాకాడు. కన్నుల పండుగ చేశాడు. కుష్ఠరోగులు, కురూపులు, పక్షవాతపు పీడితులు, మతి భ్రంశులు, మూగజీవులు క్రీస్తు మాటతో స్వస్థత నొంది 1000 నోళ్లతో పొగిడారు. నివాళులెన్నో ఇచ్చారు. వెలివేసిన పతితను రక్షించాడు. ఇక పాపము చేయకుమన్నాడు. తన అంగీ తాకిన అనాథ స్త్రీకి రక్తస్రావములు బాపాడు. నమ్మిన వారికి నమ్మికతోనే సర్వరోగములు తొలగించాడు. చనిపోయిన వారల దేహము తాకి ఎందరినో బ్రతికించాడు. 4 రోజులు సమాధిలోన కుళ్ళిపోయిన లాజరు శవమును అచ్చెరు వందగా అందరి ముందర ప్రాణం పోసెను ఘనయేసు. ముసిరే హోరును పొంగే కడలిని నిమ్మళించమని కసిరాడు. ఆ జలముల మీదే నడిచాడు. భగవానుని మహిమలు చాటాడు. పాపుల పంక్తిని కూర్చుని యేసు విందులారగించాడు. వైద్యుడు రోగుల కొరకే అంటూ అడిగిన వారికి చెప్పాడు. ఒకరోజు శిష్యులు క్రీస్తు మరో రాకడ గురించి, ఈ ప్రపంచ అంతాన్ని గురించి అడిగారు. యేసు ఆ చిన్నపిల్లల్లాంటి శిష్యుల్ని చూచి అంతం రాబోయే ముందు క్రీస్తును నేనే అంటూ కపట క్రీస్తులొస్తారు.
కరువు కాటకాలు, భూమి కంపనాలు, సాగర ప్రళయాలు, భీకర రోగాలు, ఢమ 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 రణభేరీలు, లోకము నిండా సమరాలు, తండ్రికి తనయులు కత్తులు, తనయకు తల్లులు శత్రులు. లోకక్షయం విశ్రాంతి దినాల్లో గాని చలికాలాల్లో గాని రాకూడదని ప్రార్థన చెయ్యండి. ఆ రోజు చంటి పిల్లలకి గర్భవతులకి అవస్థ. ఇక నా మరో రాకడ గురించి, తూరుపు పుట్టిన మెరుపు పడమటికొచ్చే వరకు కోటి ప్రభల వెలుగు, నా రాకడ తెలిపే గురుతు, సూర్యుడు నల్లగా మారాలి, చంద్రుడి కాంతులు చావాలి, దేవగణములు వస్తారు, దుందుభిరాలు చేస్తారు. దేవుని నమ్మిన వారిని చూసి స్వాగతం సుస్వాగతమంటూ చేతులు చాస్తారు. నింగి నేల గతలు తప్పినా నా మాట తప్పిపోదు. నమ్మి రక్షణ పొందే వారికి చావు భయము లేదు. నమ్మనొల్లని అంధకారులకు నరక ప్రాప్తి కలదు. కొంతకాలానికి శాస్త్రులు, పరిసయ్యులు, మతాచార్యులు క్రీస్తును పట్టుకోవాలని సమాలోచనలు జరిపారు. మత గురువులు ఎత్తారు ఎత్తులు, యేసయ్యను పట్టుకునే ఎత్తులు. యూదులకు రాజునే నన్నాడట, 3 రోజుల్లో ఆలయాన్ని కడతాడట. ఆ తెలివి లేని గురువులకు తెలియలేదు, తన లోకానికి తానే రాజన్న మాట. చనిపోయిన రారాజు 3వ రోజు తప్పకుండా బ్రతుకుతాడన్న మాట. ఒకరోజు చనిపోయిన 4వ రోజు క్రీస్తు చేత లేపబడిన లాజరు అక్క యేసుకు అతి విలువైన సుగంధ తైలాన్ని అభిషేకించింది. అందుకు శిష్యుల్లో ఒకడైన యూదా, అంత విలువైన తైలాన్ని అలా వృధా చెయ్యక అమ్మీ పేదలకివ్వవచ్చు కదా అన్నాడు. అందుకు అభిషక్తుడైన యేసు, పేదలెప్పుడు మీతో ఉంటారు, బాధలెప్పుడు వెంటే ఉంటాయి. ఆ పేద జనాలకి సాయం చేయగా మీరు ఉంటారు. నేనుండేదే బహు కొద్ది కాలం, మరి అందుకే పోసింది తైలం. ఇది సమాధికి సిద్ధపడే కాయం. పై ప్రశ్న వేసిన యూదా ఇస్కారియోతు క్రీస్తుని పట్టిస్తానని 30 వెండి నాణేలకు బేరం కుదుర్చుకున్నాడు. క్రీస్తు తన అంతం దగ్గరలో ఉందని, మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడని తెలుసుకుని చివరగా తన శిష్యులతో భోంచేయ సంకల్పించాడు. ఈ ధాత్రిని ఇది మరువలేని రాత్రి, ఈ ధాత్రిని ఇది మరువలేని రాత్రి. స్వామికి ప్రియ శిష్యాళిని, ఇక రాదు ముందున్న మైత్రి. ఆ దేవుని రంగస్థలాన కరుణామయుని పాత్ర, నిష్క్రమణ యాత్ర ఇక నుండే ప్రారంభం. ఆయన శిష్యులందరి పాదాలు కడిగి నాయకత్వం కోరేవాడెప్పుడూ పరిచారకుడై మసలాలని చెప్పి భోజనాల బల్లకు చేరాడు. రొట్టెను తీసి నింగికి చూసి ప్రార్థన చేశాడు. ఇది రొట్టె కాదు నా దేహమనుకొని ఆరగించుమయ్యా.
క్రీస్తు 12 మంది శిష్యుల్ని తేరిపారచూచి, ఇక్కడున్న 12 మందిలో ఒకడు నన్ను చావుకు అప్పగిస్తాడు. అతడు పుట్టకనే ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు. ఎవరికి వారు నేనని గింజుకులాడారు. ప్రశాంత వదనుడు యేసుక్రీస్తుని యూదా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువునడిగినాడు. నిర్వికారుడు నిర్మల రూపుడు ఇస్కరియోతును చూశాడు. నీకే తెలియను యూదా నాకిక జరుగనున్న మర్యాద. తా చేసిన మోసం ఖరాఖండిగా ప్రభువు ఎరిగినాడు. అవమాన భారము మోయకవాడు వెళ్ళిపోయినాడు. ఆ రాత్రే క్రీస్తు 11 మంది శిష్యులతో ఏకాంత స్థలమైన ఒక కొండ దగ్గరకు వెళ్లి అక్కడ 9 మంది శిష్యులను ఉంచి పేతురుని, జబదయ కుమారుడు యోహాన్ని వెంటబెట్టుకుని గెత్సమనే తోటకు వెళ్లి నేలపై పడి మరణమగునంతగా బాధపడి, తండ్రి, ఈ పాత్ర నా నుండి తొలగించు, నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగని అని ప్రార్థించి శిష్యుల దగ్గరకొచ్చేసరికి వారు నిద్రపోతున్నారు. ఈలోగా యూదా సైనికులతో రానే వచ్చాడు. క్రీస్తుని బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సైనికులు ఆయన్ని బంధించి తీసుకెళ్లారు. దోషి ఆయ నిర్దోషి, నిందల పాలాయ క్రీస్తుడు. అందాలు చిందించు ఆ మోము పైన ఉమ్మి వేసి గేలి చేశారు. ఇష్టమొచ్చిన తీరుగా కొట్టి, ఎవరు కొట్టిరోయని జోస్యం అడిగారు. అన్నా, కైపా అనే మతాచార్యుల దగ్గర నుండి న్యాయ విచారణ కోసం క్రీస్తు ఉన్నతాధికారి అయిన పిలాతు వద్ద నిలబెట్టబడ్డాడు. మతాధికారుల తొత్తులైన ప్రజలు క్రీస్తును సిలువ వేసి బందిపోటు బరబ్బాను విడుదల చేయమని అరిచారు. ఈ నిర్దోషి పుణ్యమూర్తి యేసు విషయంలో నేను నిరపరాధిని, క్షమార్హుణ్ణి అని చేతులు కడుక్కున్నాడు పిలాతు. ఎర్రని అంగీ కట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు పుల్ల తనకిచ్చారు, ఇది రాజదండమని అన్నారు. ఆయన ముందర ప్రణమిల్లి, యూదుల రాజా జయమంటూ ఆరెల్లున క్రీస్తును కొట్టారు. చివున రక్తం కారింది, తన దుస్తులు తనకే కట్టారు. అది శుక్రవారం, మహా గొప్ప శుక్రవారం. దేశమంతటా కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ నిర్దయులు క్రీస్తు చేత సిలువను మోయిస్తూ గొల్గతా అనే కపాల స్థలానికి నడిపిస్తూ ఉండగా బలం సన్నగిలిపోయిన యేసు సిలువను మోయలేక 3 సార్లు నేల కూలిపోయాడు. ఎలాగో ఆయన కపాల స్థలానికి చేర్చబడ్డాడు. అయ్యో నాథా, అయ్యో యేసునాథా, యేసునాథా, చూడలేమురా చూడలేము ఈ చిత్రవధను మేము, చూడలేము ఈ ఘోర కృత్యము, చూడలేము తండ్రి. ఆకాశానికి భూమికి నీవు మధ్యవర్తివని విన్నాము. కోటాను కోట్ల సాధుమూర్తుల నీలో చూశాము. కుసుమ కోమలం నీ శరీరము కండగా చూశాము. శిరము నుండి నెత్తుటేరులు పారగా చూశాము. అందమైన నీ మోమున కారే ఉమ్ములు చూశాము.
దివ్య ప్రభలతో వెలిగే కన్నుల చెమ్మలు చూశాము. సిలువన పెట్టి చీలలు కొట్టే ఈ గోడు చూడలేము. అయ్యా నా యేసయ్యా. దివి నుండి వచ్చిన మెస్సియా, నువ్వు అభయమిచ్చిన చేతులలో నా మేకులున్నవయ్యా. ఎందరో తాకి తరించిన కాళ్ళకు చీలలున్నవయ్యా. అటు చూడల తండ్రి, అంతులేని నిన్ను కన్న కడుపు గోడు. నిన్ను నమ్మిన ప్రజలు పుట్టెడు శోకము పొందుతారు చూడు. ఆయనతో పాటు మరో 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. పరమ పవిత్రుడు, కారణ జన్ముడు యేసుక్రీస్తు సిలువమాను మీద మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ పుణ్య చరితుని దుస్తుల కోసం చీట్లు వేసినారు. ఎవడికి వస్తే వాడివేనని వాదులాడినారు. వీడే యూదుల రాజని రాసి సిలువకు కట్టారు. నీవే దేవుని కొడుకువు అయితే దిగిరా అన్నారు. ఇన్ని చేసిన ద్రోహుల తరఫున యేసుడడిగినాడు, ప్రభువా ప్రభువా, ఓ నా ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరే ఎరుగరు నా ప్రభువా. కరుణించి వీరిని క్షమించమని తండ్రిని అడిగాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఓ జనకుడా, నన్ను పంపినవాడా, ఎందుకయ్య నన్నిలా విడనాడితివంటూ యేసునాథుడు రోధించాడు. ఆ చావు బ్రతుకుల పోరాటంలో 7 మాటలను పలికాడు. జాలి గొలుపు కేకను వేసి ఆత్మను తండ్రికి అర్పించాడు. భూమి గడగడ వణికింది, ఆలయాన తెర చిరిగింది. కొండలు బండలు పగిలాయి, పాపుల గుండెలు అదిరాయి. మృతులైపోయిన మహానుభావులు తిరిగి లేచినారు. ఇన్ని చేసిన యేసు వైరులే నిజమని నమ్మారు. యేసే దేవుని తనయుడని భయపడి వణికారు. యేసుక్రీస్తుని భౌతిక కాయం సమాధి లోపల కొలువే తీరింది. సమాధి పైన రానుబవారు ముద్రలు వేసి కాపుగాసినారు. తను చెప్పిన తీరుగా 3వ దినమున తిరిగి లేచినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు 11 మంది శిష్యుల వద్దకు చేరి దర్శనమిచ్చాడు. అలా కొన్ని రోజులు క్రీస్తు అక్కడక్కడా కొందరికి దర్శనమిస్తూ ఒకనాడు స్వర్గారోహణుడవుతూ శిష్యులతో, భూమ్యాకాశపు అధికారాలు కలిగి ఉన్న నేను ఆనతిచ్చిన మేరకు మీరు మెలకువతో ఇలా మసలండి. దేవుని పేరిట దీక్షలనిస్తూ నా సువార్తను తెలపండి. క్రీస్తు రాజ్యము నెరపండి. మళ్ళీ తిరిగొస్తాను, మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను.
పరదైసుకే ప్రయాణం ప్రభు క్రీస్తు ఆరోహణ. అందరూ చూడగా యేసునాథుడు నింగికి ఎగిసాడు. మన బ్రతుకులు చల్లగా ఉండాలంటూ దీవెన చేశాడు. క్రీస్తు స్వర్గారోహణ జరిగిన తరువాత ఆయనను నమ్మిన ప్రజలు కోకొల్లలుగా క్రైస్తవులైనారు. ఆ రోజుల్లో సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల్ని చిత్రహింసల పాలు చేయసాగాడు. ఒకరోజు మార్గమధ్యంలో క్రీస్తు దర్శనమైంది. సౌలు వెంటనే అంధుడైపోయాడు. అయితే క్రీస్తు అతనికి చూపునిచ్చి సౌలును పౌలుగా మార్చి తన ప్రియమైన భక్తునిగా, తన సేవకునిగా చేకొన్నాడు. కనుక సర్వ ప్రపంచము జాగ్రత్త పడండి, నమ్మి రక్షణ పొందండి. క్రీస్తే సత్యం, క్రీస్తే